అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ కనకదుర్గ అండి. మా స్వగ్రామం వచ్చేసి తిరువూరు మండలం ముష్టికుంటలండి. నేను ప్రెజెంట్ ఇప్పుడు ఓఎన్‌పీసీగా పనిచేస్తున్నానండి. నూజివీడు రోడ్ల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తున్నాను. నేను 2018 కానిస్టేబుల్‌నండి. 2016 నోటిఫికేషన్‌లో నేను అంతకుముందు టీటీసీ చేసున్నాను. అప్పుడే టీటీసీ నుంచి బయటకొచ్చాను. నాకు ఈ కానిస్టేబుల్ మీద అంతగా పెద్దగా అవగాహన లేదు. అయితే మా అన్నయ్య ఒకళ్ళు నన్ను ప్రిఫర్ చేశారు. ఎక్కడంటే తిరువూరులోని ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ అయితే బావుంటదమ్మా, సార్ బాగా చెప్తారు. నువ్వక్కడైతే చేయగలవు. దూరంగా ఎళ్లి అంటే కోచింగ్ సెంటర్‌లో ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టి చేయలేవమ్మా అంటే, నా కుటుంబ పరిస్థితి కూడా బాలేదండి. మా నాన్నగారు చనిపోయి ఉన్నారు. అమ్మగారు ఒక్కళ్ళే. మేము ముగ్గురు ఆడపిల్లలు. నేను చిన్నమ్మాయిని. అమ్మగారికి కూడా చదివించే స్తోమత లేదు. అలా అని చెప్పేసి మా అన్నయ్య గారు ఇంకా ఎక్కువ కూడా మొత్తం పెట్టలేమమ్మా, ఇక్కడ మనకి దగ్గరలో ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. సార్ బాగా చెప్తారు అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి అక్కడ జాయిన్ చేశారు. సార్ వచ్చేసి సర్వేశ్వరరావు గారండి. అక్కడ సారు జీకే కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళంటే అసలు మాకు అంటే ఇంకా అలా వినాలి అన్నంతగా అనిపిచ్చేది. సార్ అలా నోట్స్ చెప్తా ఉంటే మామూలుగా మెటీరియల్స్ అయ్యేం చూసేవాళ్ళు కాదు. అలా సార్ చెప్తా ఉంటే మేము నోట్స్ ఒక్కటే ప్రిపేర్ చేసుకునేవాళ్ళము. సార్ బాగా చెప్పేవాళ్ళండి. ప్లస్ ఎలా అంటే అసలు అంటే వేరే సబ్జెక్టుల నుంచి కూడా బయట ఫ్యాకల్టీని, బెస్ట్ ఫ్యాకల్టీని పిలిపించి మరీ చేసేవాళ్ళు. మిడ్ నైట్స్ కూడా మాకు క్లాసులు చెప్పేవాళ్ళు. సార్ అంటే చుట్టూ గోడ కూడా ఏముండేది కాదు. పైన టెర్రస్ మీద చెప్పేవాళ్ళు. అండ్ మేము చలికోట్లేసుకొని అలాగే ఉండిపోయినా గానీ సార్ మాత్రం అసలు అలాగే కంటిన్యూషన్‌గా అలాగే చలిలో కూడా మాకు చాలా ఇదిగా చెప్పేవాళ్ళు. అంటే మా కోసం ఎంత అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా మేము అంటే పల్లెటూరు వాళ్ళము. ప్లస్ అంటే చదువు అంటే తల్లిదండ్రులకు చదువు లేకపోవడము, ప్లస్ మా కుటుంబ పరిస్థితులు కూడా బాగోపోవటము. అంటే దగ్గరగా 30 మంది ఆడపిల్లలమే ఉన్నామండి. 30 మంది కుటుంబ పరిస్థితులు కూడా సేమ్ నాలాగే. అంటే ఎవరు అంటే తెచ్చుకుంటే తినటం లాగా ఉండేది. కానీ సార్ అయన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మొత్తంలో ఫీజు కూడా తీసుకోకుండా మా దగ్గర అంటే ఈ పిల్లలకి ఖచ్చితంగా ఏదో సాధించాలనే పట్టుదలతో సార్ మాకు చాలా బాగా గైడెన్స్ చేసేవాళ్ళు. అంటే తన సొంత పిల్లలైతే ఎలా గైడ్ చేస్తారో అలా చేసేవాళ్ళు. ప్లస్ సార్ వచ్చేసి ఫిజికల్ టెస్టులు కూడా మేము సార్ వాళ్ళ ఆధ్వర్యంలోనే మేము ట్రైనింగ్ అయ్యామండి. మమ్మల్ని గ్రౌండ్‌కి తీసుకెళ్ళడం దగ్గర నుంచి అన్ని ప్రాక్టీస్ చేయించడం, రన్నింగ్ చేయించడం, మాతో సార్ రన్నింగ్ చేయటము. అసలు చాలా అంటే ఇంకా కుటుంబ పరిస్థితులు బాలేని పిల్లలకు కూడా సారే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు హెల్తీగా ఉండాలని చెప్పేసనని మిల్క్ గానీ, ఎగ్స్ కానీ మేము ఏది కూడా మర్చిపోలేమండి. సార్ విషయంలో మాత్రం మాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. అంటే నిజంగా బయటికెళ్ళి అంటే పెద్ద కోచింగ్ సెంటర్‌లలో తీసుకునే పరిస్థితి కూడా మాది కాదు. నేను 2018 కానిస్టేబుల్ అండి. నాకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే నేను కానీ, మా మేనమామ కూతురు కానీ, మా ఫ్రెండ్స్ కానీ మేము రూమ్‌లో నలుగురు ఉంటే నలుగురికి ఉద్యోగాలొచ్చినాయి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో 30 మంది ఆడపిల్లలకి అందరికీ నేను ట్రైనింగ్ చేసింది ఒంగోలు అండి. నా ట్రైనింగ్ సెంటర్ ఒంగోలులో అయితే అక్కడ సార్ కూడా ఒక ఆయన అన్నారు, "ఏంటి మీరందరూ ఎవరిని అడిగినా గానీ తిరువూరు అంటున్నారు. మీరేదో కాపీ కొట్టొచ్చేసారని" చెప్పేసని. లేదు సార్, మేమందరం కూడా ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాం సార్. ఆ సార్ వల్లే మాకు ఈ ఉద్యోగం వచ్చిందని. ఆ సరౌండింగ్స్ తిరువూరు సరౌండింగ్స్ అన్ని పల్లెటూరులో అందరూ ఆడపిల్లలు కూడా తిరువూరు సరౌండింగ్స్‌లో ఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్‌లోనే కోచింగ్ తీసుకున్నారండి. సార్ చాలా అంటే చాలా బాగా చెప్తారండి. నేనంటే ఫస్ట్ అటెంప్ట్‌లో నేనే కాదు, చాలా మంది ఆడపిల్లలు ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఉద్యోగాలు తెచ్చుకున్నామండి. ఈరోజు నా కుటుంబంలో నేను ఉద్యోగం చేస్తున్నానంటే అసలు 90% కూడా సారేనండి. నన్ను ఎంకరేజ్ చేసింది కూడా మా సారేనండి. అందరిని కూడా బాగా ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా క్లాస్‌కి రాకపోయినా ఏంటమ్మా రాలేదని చెప్పేసానని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి మాకు కోచింగ్ ఇచ్చారండి. ప్లస్ అదీ కాక ఇంకా మాకు పర్సనల్‌గా కూడా సారు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళండి. చదువు చెప్పడంలో కానీ అంటే పేపర్స్ మేము ఎగ్జామ్ రాసినా గానీ అయి ఎంతవరకు వచ్చినాయి, ఏంట్రా మీకు వచ్చిందే రాయండ్రా, మీకు రాకపోతే నేను చెప్తానని చెప్పేసని చాలా బాగా చేసేవాళ్ళండి సారు.